హలో ఎవరీవన్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కలియుగం 2064. ఇదొక తెలుగు డబ్బుడు తమిళ్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ డ్రామా మూవీ అనమాట. డైరెక్టెడ్ బై ప్రమోద్ సుందర్. 1 గంట 55 నిమిషాల నిడివితో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఈ కలియుగం 2064 మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ అంటే మెయిన్ రోల్ నటించారు ఈ మూవీలో. ఇనియాన్ సుబ్రమణి మరొక మెయిన్ క్యారెక్టర్ నటించారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ కలియుగం 2064 ఎలా ఉందనే విషయానికి వస్తే, నాకైతే నచ్చింది. ఓకే అనిపించింది. అక్కడక్కడ కొంచెం బోరింగ్ సీన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఒక కొత్త పాయింట్ తో అలరిస్తుందని నేను భావిస్తున్నా. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, 3వ ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యంగా 2064లో వచ్చే విపత్కర పరిస్థితులు అవి ఎలా ఉంటాయి, ఆహారము వాటర్ దొరకకపోతే ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ లో మనుషులు తన మనుగడ కొనసాగించడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతారు, ఆకలి దాహం ముందు మానవత్వం అనేది మర్చిపోతారు అనమాట. ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. అక్కడ ఎక్కడ ఎటువంటి బంధాలు కనిపించవు అనమాట. అటువంటి పరిస్థితుల్లో తమ విచక్షణ జ్ఞానము మినిమం సెన్స్ కోల్పోతే ఎలాంటి ఘోరాలు జరుగుతాయి అనే కోణంలో అయితే మూవీని అయితే ఆ స్టోరీ అయితే అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో కొద్దిగా అంటే తెలివి ఉన్న వాళ్ళు ఒక రెసిడెన్స్ ని అనే ఒక కొత్త ప్రపంచాన్ని అయితే వాళ్ళు సృష్టించుకుంటారు అనమాట. ఇక ఆ రెసిడెన్స్ లోకి ప్రతి ఒక్కరికి అలో ఉండదు. సామాన్యులు ఎలాగైనా సరే ఆ రెసిడెన్స్ లోకి వెళ్ళాలని చెప్పిందే కలలు కంటూ ఉంటారు, దానికోసం పోరాడుతూ ఉంటారు. అప్పుడే శక్తి కిషోర్ అనే వ్యక్తి కూడా అలాగే ఆలోచిస్తాడు. ఆ క్రమంలో ఒక సేఫ్ హౌస్ గురించి శక్తికి తెలుస్తుంది. ఆ సేఫ్ హౌస్ లోకి వెళ్తాడు. ఆ సేఫ్ హౌస్ లోనే థామస్ ఇనియాన్ సుబ్రమణి అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాడు. అక్కడైతే శక్తి చనిపోతాడు అనమాట. ఆ తర్వాత అదే ఆలోచన భూమి శ్రద్ధా శ్రీనాథ్ కూడా వస్తుంది. మరి ఆ సేఫ్ లోకి భూమి ఎన్నో కష్టాలు పడి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత భూమి శ్రద్ధా శ్రీనాథ్ కి ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే అనమాట. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే డిజైన్ చేశారనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా ఊహకందది అనమాట. చాలా బాగా డిజైన్ చేశారు. దర్శకుడు ప్రమోద్ సుందర్ రాసుకున్న ఫ్యూచర్ డ్రామా, ఫ్యూచర్ లో 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఆ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని భావించి రాసుకున్న ఏదైతే స్టోరీ ఉందో ఆ సస్పెన్స్, ఆ సీన్స్ కూడా చాలా వరకు ఇంప్రెస్ చేస్తాయి. ఇక ఈ కలియుగం 2064 మూవీలో ఇంట్రెస్టింగ్ థీమ్స్, ఈ డిజైన్, సీన్స్ ఉన్నప్పటికీ చాలా చోట్ల అయితే ఆ స్క్రీన్ ప్లే అయితే చాలా బోరింగ్ గా సాగుతుంది. 3వ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చే ఫ్యూచర్ కి కనెక్షన్ పెట్టి ఆ కోణంలో క్లారిటీగా సీన్స్ రాసుకోకుండా కొన్ని చోట్ల సీన్స్ అయితే డైవర్ట్ చేస్తారనిపించింది. నిజం చెప్పాలైతే ఏదైతే స్టోరీ అనుగుణంగా జరిగే ఆ డ్రామా ఉందో దాంట్లో చాలా వరకు పాయింట్ ఆఫ్ వ్యూ లో బోలెడు సస్పెన్స్ అయితే డిజైన్ చేయొచ్చు. కానీ ఈ సినిమాలో చాలా సింపుల్ గానే కొన్ని సీన్స్ అయితే అలా లాగిచ్చేస్తారు అనమాట. ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక విపత్కర పరిస్థితుల్లో, అనుకోని పరిస్థితుల్లో మనుషులు ఏ విధంగా దిగజారుతారు, ఆ సీన్స్ ఏ విధంగా కోల్పోతారని చూపించే సీన్స్ బాగున్నా, ఆ సీన్స్ కొన్ని సీన్స్ అయితే చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. ఇక మనుషులు ఎలాంటి ఘోరాలకు పాల్పడ్డారనే కోణంలో వచ్చే సీన్స్ కూడా చాలా బాగా చూపించారు, చాలా బాగా డిజైన్ చేశారు. మొత్తానికి ప్రమోద్ సుందర్ ఏదైతే డిజైన్ చేస్తున్న స్టోరీ అది ఎక్కడా కూడా డైవర్ట్ చేయకుండా చెప్పే ప్రయత్నం 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సాంకేతికంగా టెక్నికల్ గా మూవీ అయితే చాలా బాగా అనిపించింది. ఆ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మ్యూజిక్ పరంగా అయితే మ్యూజిక్ అయితే ఓకే అనిపిస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు ఆల్రెడీ ఈ మూవీ కలియుగం 2064 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు, ఫ్యామిలీతో కలిసి చూసి ఎంటర్టైన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్లోడ్ కు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై